హే హాయ్ వ్యూవర్స్. సో వెల్కమ్ టు ఫిల్మీ టైమ్. నేను మీ చందు. సో జూన్ 10న మన నందమూరి బాలయ్య గారి పుట్టినరోజు సందర్భంగా 8న 'లక్ష్మీ నరసింహ' రిలీజ్ కాబోతుంది. మనందరికీ ఎంతో ఇష్టమైన డైరెక్టర్ జయంత్ పరంజి గారు మనతో ఉన్నారు. ఆయనతో స్మాల్ చిట్ చాట్. సార్ నమస్తే. నమస్తే. హాయ్. హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? గుడ్. సార్ ఎంత రోజులు పెరుగుతున్నా చాలా యంగ్‌గా కనిపిస్తున్నారు. ఎందుకంటే మీ ఆలోచనలు గాని, మీ విధానం గాని చాలా యంగ్‌గా ఉంటది. మిమ్మల్ని ఎప్పుడు చూసినా ఒక పాజిటివ్ వైబ్ వస్తది. సో ఏంటి రీజన్ ఏమంటారు దానికి? ఏం లేదు. ఇఫ్ యూ ఆర్ హ్యాపీ దెన్ యూ ఆర్ హ్యాపీ మా అంతే వేరేం లేదు అసలు. ఓకే. దేర్ ఇస్ నో నేను జిమ్‌కెళ్ళను నన్ ఆఫ్ దట్ నాన్‌సెన్స్. ఓకే. సో యూ ఇప్పుడు జస్ట్ హావ్ టు బి హ్యాపీ అంతే. యాహ్! ఈ టైంలో రిలీజ్ టైంలో సో మీరు చేసిన 'లక్ష్మీ నరసింహ' రిలీజ్ అవ్వటం. సో మీకెలా అనిపిస్తుంది? అందులోనూ ఒక కొత్త ప్రయోగం. ఆల్రెడీ ఉన్న విజువల్స్‌కి ఒక కొత్త సాంగ్ యాడ్ చేసి రిలీజ్ చేయటం అనేది నిజంగా పెద్ద సాహసమే అని చెప్పాలి. సో ఏం చెప్తారు మీరు? ఏం చెప్తాం అసలు ఇట్స్ అ గ్రేట్ ఐడియా. యాక్చువల్‌గా ఐడియా బెల్లంకొండ సురేష్ గారిది. హ్మ్. సో అది చెప్పగానే నేను ఇందాక చెప్పానే ఇంపాసిబుల్ అండి ఇదని. ఎందుకంటే బికాజ్ వి కుడ్ంట్ ఫైండ్ ది ఆడియో. ఆడియో అస్సలు దొరకలేదు. పిక్చర్ ఉంది. ఆడియో ఏం చేయాలి? అప్పుడు దెన్ హి కేమ్ అప్ విత్ లెట్ us ట్రై అని. బోసు బీమ్స్ అనేసరికి ఇంకా అసలు ఇట్స్ లైక్ ఎక్స్ట్రాడినరీ అండ్ దేవ్ డన్ అన్ ఎక్స్ట్రాడినరీ జాబ్ అసలు. ఓకే. వెరీ హ్యాపీ. ఓకే. సార్ అంటే మాకు చిన్నప్పుడు 'జెన్సీ పరాంజి' గారు అంటే ఒక క్లాస్ డైరెక్టర్. అంటే ఇప్పుడు మీరు చేసిన చిన్నప్పుడు అని ఐ చెప్పకండి. మీన్ అదే సార్ మేము చూసినప్పుడు 'ప్రేమంటే ఇదేరా', నేను 'రాబోయే చిన్నప్పుడు 'రాబోయే చందమామ' ఇవన్నీ. బట్ సడెన్‌గా 'లక్ష్మీ నరసింహ' లాంటి ఒక మాస్ తీయటం అనేది బాగా కుదిరిందనుకోవచ్చా? లేకపోతే మీలో గూడా ఆ మాస్ ఏమన్నా దాగుంది అప్పటి వరకు ఏమన్నా దాచారా బాలకృష్ణ గారి కోసం? మాస్ అని చెప్పకూడదు. నేను ఇదే మాస్ క్లాస్ అని కాదు మా కథ. ఇట్స్ బేసిక్లీ ఇట్స్ ఆల్ స్టోరీ బేస్డే. నాకు ఆ సినిమా నాకు బాగా నచ్చింది. దీన్ని కొంచెం మోడిఫై చేయాలని తెలుసు నాకు. వి నీడ్ టు దాన్ని ఒరిజినల్ యాజ్ ఇట్ ఈస్ చేస్తే వర్కౌట్ అవ్వదని. సో చాలా మార్చాం. ఆ ఒరిజినల్ తమిళ్ సినిమాకి దీనికి చాలా స్పెషల్లీ ఆ బ్యాక్ స్టోరీ ఏది ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ అంతా చాలా దానికి దీనికి అసలు సంబంధం ఉండదు. సో మాసు క్లాసు లవ్ స్టోరీలు ఇది కాదు. కథ ఎక్కితే ఒక డైరెక్టర్కి హీ విల్ నరేట్ ఇట్ అంతే. దట్స్ ద జాబ్ ఆఫ్ ద డైరెక్టర్. ఓకే. సార్ అంటే బాలకృష్ణ గారంటేనే మాస్. బట్ కొన్ని సినిమాల పేర్లు చెప్పంగానే ఒక పాట గుర్తొస్తది. ఒక సీన్ గుర్తొస్తది. బట్ 'లక్ష్మీ నరసింహ' అనంగానే ఇందాక మేము మాట్లాడుకున్న మా యూత్ అంతా ఆ ఇడ్లీలో బీర్ అలా కొట్టి ఆయన తినటం అనేది మామూలుగానే మాసు. ఆ సీన్ ఊర మాసు. అది మీరు స్టోరీ రాసుకునేటప్పుడే ఆ సీన్ రాసుకున్నారా? లేదా సెట్స్‌కెళ్ళిన తర్వాత బాలకృష్ణ గారేమన్నా ఇది కొంచెం మాస్‌గా ఉంటదని ఆయనేమన్నా ఇంప్రవైజ్ చేసి అలా చేసారా? లేదా ఇది ఆల్ క్రెడిట్ టు ది ఒరిజినల్ డైరెక్టర్ అండి. ఎందుకంటే ఈ బిట్ యాజ్ ఇట్ ఇస్ ఎందుకంటే నాకు ఇది బాగా నచ్చింది. అండ్ ఇది బాలయ్య బాబు పర్ఫెక్ట్ అని దాన్ని ఏం మార్చకుండా కొంచెం డిఫరెంట్‌గా షూట్ చేసాం గానీ బట్ ద కంటెంట్ ఇస్ ద సేమ్. సో ఆల్ క్రెడిట్ టు హరి ది ఒరిజినల్ రైటర్ డైరెక్టర్. ఓకే. పర్టిక్యులర్‌గా ఈ సీన్ చెప్పినప్పుడు బాలకృష్ణ గారి రియాక్షన్ ఏంటి? అంటే నేను ఆయన చెయ్యొచ్చా? ఆల్రెడీ చేయకూడదా? లేదు. ఆయనకి అసలు ఇమ్మీడియేట్‌గా ఇది నచ్చేసింది. ఎందుకంటే ఆయన ఒరిజినల్ సినిమాలో ఉంది కాబట్టి అది చూసారు అండ్ హి లవ్డ్ ఇట్. ఓకే. సో అందుకే ఏం మార్చలేదు. ఓకే. సార్ 'లక్ష్మీ నరసింహ' ఫస్ట్ డే షూట్ సీన్ గాని, లాస్ట్ డే షూట్ చేసిన సీను అంటే సిట్యుయేషన్స్ ఏమన్నా గుర్తున్నాయా మీకు? ఆ యాహ్! మెమోరీస్? ఫస్ట్ డే యాక్చువల్‌గా ఏంటంటే తమాషా జరిగిందేంటంటే ఫస్ట్ డే బెడ్‌రూమ్ సీన్ విత్ బాలయ్య అండ్ అసిన్. ఓహ్! సో సార్ జస్ట్ ఫస్టే ఫస్ట్ డే అసలు వాళ్ళిద్దరి మధ్య అసలు ఆ అమ్మాయి బాత్రూమ్ నుంచి ఒక చిన్న గౌన్ ఏసుకొని బయటకొస్తుంది. దట్ వాస్ ద ఫస్ట్ సీన్ దట్ వి డిడ్. ఐ వాంటెడ్ బోత్ ఆఫ్ దెమ్ టు బి కంఫర్టబుల్ విత్ ఈచ్ అదర్. ఎందుకంటే ఫస్ట్ టైమ్ అసిన్ కూడా ఫస్ట్ టైమ్ బాలయ్య బాబుతో చేయడం. నేను కూడా ఫస్ట్ టైమ్ బాలయ్య బాబుతో చేయడం. సో ఐ వాంటెడ్ ఇట్ టు బి ఎ కంఫర్టబుల్ హ్యాపీ హ్యాపీ సీన్. సో అది అది నేను ఐ విల్ నెవర్ ఫర్గెట్. సార్ బేసిక్‌గా బాలకృష్ణ గారంటే మేము అప్పుడప్పుడు చూస్తేనే ఎందుకో కొంచెం భయపడతాం దగ్గరికెళ్తాకి. బట్ ఎందుకంటే ఫస్ట్ సీనే అసిన్ గారికి, బాలకృష్ణ గారికి ఆ ఫస్ట్ నైట్ అంటే ఆ సీన్ రొమాంటిక్ సీన్ పెట్టడం. అసిన్ గారు ఏమన్నా ఆ టైంలో ఏమన్నా కొంచెం ఇబ్బంది పడి కొంచెం భయపడుతూ ఏమన్నా యాక్ట్ చేసారా? లేకపోతే ఫ్రీగానే చేసి మీరేమన్నా మోటివేట్ చేసారా? షీఈ్ అన్ ఆర్టిస్ట్. సో ఆ! అది దేర్ వాస్ నో ఐ జస్ట్ వాంటెడ్ ద టూ ఆఫ్ దెమ్ టు బి కంఫర్టబుల్ విత్ ఈచ్ అదర్. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ టైం వాళ్ళు యాక్ట్ చేయడం కాబట్టి టుగెదర్. సో అదే అంటారే అసలు త్రో దెమ్ ఇంటూ ద ఫైర్ అది బెస్ట్ ఆల్వేస్ అని. సో, బాలకృష్ణ గారైతే పూర్తిగా డైరెక్టర్స్ మనిషి. ఆయన డైరెక్టర్ చెప్పింది చెప్పినట్టు చేసేస్తారు. సో, ఇప్పుడు మీకు ఆయనకి ఎంతవరకు కంఫర్ట్ ఇచ్చారు? ఏమన్నా స్టోరీలో గాని, షూటింగ్‌లో గాని కొంచెం ఇంప్రవైజ్ ఇలా చేద్దాం. మీరు ఏం చెప్పిన లేదు. దానికి ఒకసారి ఫుల్ డైలాగ్ వర్షన్ చదివిన తర్వాత ఆయనకు ఒక రీడింగ్ ఇచ్చిన తర్వాత దెన్ దెర్ ఇస్ అబ్సల్యూట్లీ నో చేంజెస్. ఆయనకి ఏదైనా డౌట్స్ ఉంటే అప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేయడం. యాస్ ఎ డైరెక్టర్ మై జాబ్ ఇస్ టు ఎక్స్‌ప్లెయిన్.
సో, ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తే ఆయన కన్విన్స్ అయిపోతారు. దెన్ అక్కడి నుంచి అసలు సెట్‌లో కానీ, ఇది కానీ ఈజ్ అ డ్రీమ్. ఫర్ ఎనీ డైరెక్టర్ హి ఈజ్ అ డ్రీమ్ యాక్టర్. సార్ ఎలా చేశారు సార్ 'విజయవాడ రోడ్డుల్లో' అసలా హి చాలా వాస్ కష్టం గదా! చాలా కష్టం. ఆయన హి వాస్ సో కోఆపరేటివ్ అండ్ ఆల్సో బెల్లంకొండ సురేష్ గారి ఆర్గనైజేషన్ దట్ హోల్ ప్రొడక్షన్ వాస్ ఫ్యాంటాస్టిక్ అండి. పోలీస్ పర్మిషన్స్ గానీ, ఇది గానీ అసలు చాలా హి డిడ్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్. సో, ఆల్ క్రెడిట్ టు బెల్లంకొండ సురేష్ ఆల్సో. సో ఎందుకంటే ఫర్ దట్ ప్రొడక్షన్ ఇది అరేంజ్‌మెంట్స్ గానీ, అక్కడ చేయడం గానీ అండ్ మేడ్ ఇట్ వెరీ కంఫర్టబుల్ ఫర్ బాలయ్య బాబు. ఇది ఓకే. ఆ పబ్లిక్‌లో షూట్ చేయడం అనేది అంత కంఫర్టబుల్‌గా చూసుకున్నాం ఆయన్ని. సో 'లక్ష్మీ నరసింహలో' మీకు బాగా నచ్చిన సీన్ ఏంటి? దేర్స్ వన్ కోర్ట్ మార్షల్ సీన్ లాగా ఉంటుంది. ఆయన్ని మొత్తం ఆఫీసర్స్ అందరూ లాస్ట్‌లో ఆయన మీద అసలు ఫుల్ కౌంటర్ అక్కడ అంతవరకు హోల్డ్ చేసిన బాలయ్య బాబుని అక్కడ ఎక్స్‌ప్లోడ్ అయ్యాడు ఆయన. క్యారెక్టర్ అంతవరకు ఆ కోపమంతా అసలు మింగి, 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 మింగి దట్ ఎక్స్‌ప్లోజన్ వాస్ ఇది ఆయన అంటాడే లాస్ట్‌లో కంటి చూపు చూసావా? నాకు ఆ అవునవును. కోపం కాల్చేస్తా చూసావా? నా జోలికి నా నా జోలికి జోలికి రావద్దు. రాకుండా దట్ ఫర్ మీ ఈస్ ద బెస్ట్ సీన్ ఇన్ ద ఓకే. సార్ లాస్ట్ క్వెషన్ సార్. సో 'ఈశ్వర్'తో 'ప్రభాస్' గారిని లాంచ్ చేశారు. అండ్ ఎప్పుడు వారసుల ఎంట్రీ ఉన్నా మీ పేరనేది ఖచ్చితంగా స్క్రీన్ మీద వినపడుద్ది. 'జేఎన్‌సీ పరాంజీ' అని గూడా. సో ఎప్పుడైనా 'మోక్షజ్ఞ' గారి ఎంట్రీ ఉంటది. లేపోతే వేరే వాళ్ళ అది ఎప్పుడైనా ట్రై చేసారా? ఆ మాటలేమన్నా డిస్కషన్‌లు జరిగినియి? నాట్ అట్ ఆల్. నాట్ అట్ ఆల్. సో ఏంటి సార్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి? మాసా? ఇన్ ద క్లాసా? ఏంటి? అన్నీ చెప్తానుగా. రీ రిలీజ్ సార్. దేర్ విల్ బి ఎ స్పెషల్ అనౌన్స్‌మెంట్ అంటే ఫర్ దట్ మీరు ఆల్సో. చేసిన సినిమాలు 'బావగారు బాగున్నారా', 'ప్రేమంటే ఇదేరా', 'ప్రేమించుకు' ఈ సినిమాలు అదంతా మళ్ళీ ఏమన్నా రీ నా రిలీజ్ సినిమాలు కాదుగా. అంటే అవన్నీ మీ డైరెక్షనే అవన్నీ కాబట్టి. అవన్నీ ప్రొడ్యూసర్స్ డెసిషన్ అవన్నీ. ఇట్ ఈస్ నాట్ మై డెసిషన్. థాంక్ యూ సో మచ్ సార్. వెయిటింగ్ ఫర్ 'లక్ష్మీ నరసింహ'. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ ఆల్ యూ. ది థాంక్ బెస్ట్. యూ.